ఒకప్పుడు మదనాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడిగాడు. అప్పుడు మదనాసురుడు చాలా ప్రమాదకరమైన వరం కోరాడు. నేను ఏది మాట్లాడితే అది వెంటనే నిజం కావాలి అని అన్నాడు. బ్రహ్మదేవుడు అతని తపస్సుకు మెచ్చి ఆ వరాన్ని ఇచ్చాడు. దానిని వాక్సిద్ధి అంటారు. అంటే అతడు మాట్లాడిన ప్రతి మాట నిజమవుతుంది. ఈ శక్తి వచ్చాక మదనాసురుడు చాలా అహంకారంతో మారిపోయాడు. తన మాటలతో దేవతలను, ఋషులను, ప్రజలను బాధించడం మొదలుపెట్టాడు. అతడు ఏది చెప్పినా అది జరిగిపోవడంతో ముల్లోకాలు భయంతో వణికిపోయాయి. దేవతలందరూ కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించారు. అమ్మా, ఈ రాక్షసుడిని ఆపగలది నువ్వే అని వేడుకున్నారు. అప్పుడు సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఒక పసుపు రంగు సరస్సు నుంచి ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆమెని భగళాముఖి అమ్మవారు. ఆమెను పీతాంబరీదేవి అని కూడా పిలుస్తారు. ఒక చేతిలో గద పట్టుకుని మరో చేతితో మదనాసురుడి నాలుకను బలంగా పట్టుకుంది. అతడు ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అక్కడికక్కడే అతని వాక్శక్తి ఆగిపోయింది. అమ్మవారు అతని అహంకారాన్ని నాశనం చేసింది. అతని దుష్టశక్తిని పూర్తిగా స్తంభింపచేసింది. దీనిని తంత్రశాస్త్రంలో స్తంభనం అంటారు. అంటే శత్రువును చంపడం కాదు, అతని చెడు శక్తిని అక్కడికక్కడే ఆపేయడం. అందుకే భగళాముఖీ దేవిని స్తంభనాస్త్రదేవి అని పిలుస్తారు. ఆమె కేవలం బయట ఉన్న శత్రువులను మాత్రమే కాదు, మనలోని కోపం, అహంకారం, భయం, చెడు ఆలోచనలను కూడా ఆపుతుంది. భగళాముఖి అమ్మవారి కృప ఉంటే మన జీవితం శాంతితో, ధైర్యంతో నిండిపోతుంది. వాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా రమ్యానందధార ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.